Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ సాయిరామ్. గురుదేవ దత్త. శ్రీ గురుభ్యో నమః. సమర్థ సద్గురు శ్రీ సాయి. గురూపదేశము పొందటానికి కోరి వచ్చిన రాధాబాయి అను ముసలమ్మకు సాయి తాను చేసిన జ్ఞానబోధను శ్యామాచేత హేమాండ్ పంతుకు తెలియచెప్పించి నారాయణుడు నరునకు బోధించిన విధమును సూచించారు. హేమాండ్ పంతు మరియు శ్యామ ఇద్దరూ బాబా దగ్గరకు రాగా బాబా హేమాండ్ పంతుతో మాట్లాడిన విధానం ఆనందం కలిగించింది. ఆ కథ చాలా అద్భుతమైనది, మరి నీవెట్లా ఆనందించితివో వివరంగా చెప్పుము అని బాబా అన్నారు. అప్పుడు హేమాండ్ పంతు, అది నా మనస్సునందు శాశ్వత ప్రభావమును కలిగించింది అన్నాడు. ఆ కథ నీకు నచ్చిందా? దాని ప్రాముఖ్యతను గుర్తించావా అని బాబా అడిగారు. అప్పుడు హేమాండ్ పంతు, అవును బాబా, నా మనశ్చాంచల్యము నిష్క్రమించింది. నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగింది. సత్యమార్గంను కనుగొనగలిగి తిని. ఈ సంభాషణము ద్వారా మనము కూడా రాధాబాయి ముసలమ్మ కథను అర్థం చేసుకొని హేమాండ్ పంతు పొందిన జ్ఞానాన్ని పొందుదుముగాక. బాబా యొక్క గురుతత్వమును ఈ కథ ద్వారా బాబా స్పష్టంగా తెలుపుట వలన దానిలోని విషయము పూర్తిగా అర్థము చేసుకొని ఆచరించుట సాయి భక్తుల కర్తవ్యము. పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరానిది. మనకు విధించబడిన కర్మను మనము పూర్తి చేసి తనువును మనమును పంచప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవలెను. గురువే దైవము, సర్వత్రా వ్యాపించినవాడు. ఇందుకు దృఢమైన అంతులేని నమ్మకము అవసరమని ఒక సందర్భంలో బాబా చెప్పారు. ఈ విధంగా మనము సాయిని సద్గురువుగా భావించి పై విధానముగా త్రికరణ శుద్ధిగా నమ్మి ఓర్పుతో సాయిని సేవించుదము. గురువు ఎట్టివాడైనను ఒకసారి ఆశ్రయము పొందిన తరువాత ఆ గురువును వదలరాదని, వారిని మనఃపూర్వకముగా సేవించవలెనని మరి ఒక సందర్భంలో బాబా చెప్పారు. బాబా అనేక మందిని తన నామమును జ్ఞప్తి అందుంచుకొనమని, తన లీలలు శ్రవణము మననములు చెయ్యమని, కొందరిని తనను శరణు వేడమని చెప్పేవారు. కొందరిని తన పాదపూజ చేయమని, కొందరిని తన సముఖములో కూర్చుండమనియు, మరికొందరిని దూర ప్రదేశములకు పంపుటయు, ఖండోబా మందిరములో ఉంచుటయు, కొందరిని ఆధ్యాత్మిక గ్రంథములు చదువమనుటయు పారాయణ చేయమనటం చెప్పేవారు. ఇట్లు వారు స్వయంగానో కలలలోనో చెప్పి ఉన్నారు. ఇప్పుడు కూడా తన భక్తుల స్వప్నములలో ఇట్టి ఆదేశములు ఇచ్చుట జరుగుచున్నది. ఇతర సాధు సత్పురుషుల ద్వారా, వారి అంకిత భక్తుల ద్వారా కూడా చెప్పించుట జరుగుచున్నది. ఇట్లు చెప్పుట వారి వారి కర్మ పరిపక్వతను బట్టి ఉండును. బాబా విధానము ఈ పద్ధతి అని చెప్పుటకు వీలులేని ప్రత్యేక విశిష్టమైన పద్ధతి. దాసగణం ఈశావాస్యోపనిషత్తును మరాఠీ భాషలోనికి అనువదించుటలో తనకు వచ్చిన సందేహాన్ని తీర్చుకొనుటకు బాబా దగ్గరకు వచ్చినప్పుడు బాబా దాసగణుని విల్లీబార్లే అనే చోటికి పంపి కాకాసాహెబ్ దీక్షిత్ పనిపిల్ల యొక్క హావభావ ప్రకటన చూచుట ద్వారా అతడు వ్రాయిచున్న ఈశావాస్యోపనిషత్తులోని వాని సమస్యను పరిష్కరింపచేశారు. ఇంకొక గురు శిష్యుడైన పంతుతో బాబా ఇలాగన్నారు, ఏమైనను కానిండు, పట్టు విడవరాదు. నీ గురుని అందే మనస్సును నిలుపుము. ఎల్లప్పుడూ నిలకడగా నుండుము. ఎప్పుడూ వారి ధ్యానమునందే మునిగి ఉండుము అని చెప్పుట ఒకసారి ఒక గురువును ఆశ్రయించిన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గురువును వదలరాదని చెప్పుటయే. కాకాసాహెబ్ దీక్షిత్ షిరిడి నుండి వెళ్ళవచ్చునా అని బాబాను కోరినప్పుడు ఎక్కడికి అని ఎవరో అడిగారు. పైకి అని బాబా చెప్పి అక్కడికి వెళ్ళుటకు అనేక మార్గములు ఉన్నవని, మార్గము ప్రమాదకరమైనదని, మార్గమధ్యమున అడవిలో పులులు తోడేళ్ళు ఉన్నవని, కావున మార్గదర్శకుని వెంట తీసుకుని వెళితే అతడు గోతుల నుండి పులులు తోడేళ్ల నుండి తప్పించి గమ్యము చేర్చగలడనియు, మానవుడు సద్గతి పొందుటకు మార్గదర్శకుడైన సద్గురువును ఆశ్రయించాలని చెప్పారు. సాయిబాబా జీవిత చరిత్రలో శనగల కథలో
హేమాండ్ పంతు నా దగ్గర ఉన్నవారికి పెట్టకుండా నేనెప్పుడూ ఏమీ తినేరుగను అని చెప్పగా బాబా ఇలా అన్నారు. అవును, అది నిజమే. దగ్గరనున్న వారికి ఇచ్చెదు, కానీ నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా? నేనెల్లప్పుడూ నీ చెంత లేనా? నీవేదైనను తినుటకు ముందు నాకు అర్పించుచున్నావా అని ప్రశ్నించారు. త్రికరణ శుద్ధిగా ఆత్మార్పణతో సద్గురువును ఆశ్రయించు మనము మన గురువును స్మరించనిదే ఏ వస్తువును పంచేంద్రియములతోనే కాక మనస్సు బుద్ధితో కూడా అనుభవించరాదు. సదా మన సద్గురు సాయినాథుని గుర్తుంచుకొని సర్వము వారికి అర్పించిన తరువాతనే, అనగా భుక్తశేషమునే మనము భుజించవలెను. మనము గురువునకు ఏదైనాను సమర్పించినప్పుడు అది మనది కాదు. ఆ గురువు దానినేమి చేసినను మన మనోభావములందు దానిని గురించి ఎట్టి ఆలోచన ఉండకూడదు. హరిసీతారాం దీక్షిత్ ఒకప్పుడు ఒక ట్రంకు పెట్టె నిండా డబ్బు తెచ్చి బాబా ముందుంచి, బాబా ఇదంతా మీదే అని అన్నారు. బాబా ఆ డబ్బంతా 2 చేతులతో దీక్షిత్ ఎదుటే అందరికీ పంచినను దీక్షిత్ ఏ భావమును ప్రకటించక అది తన గురువుదే, అది వారి ఇష్టము అనే నిశ్చల బుద్ధితో సత్శిష్యునిగా నిలిచారు. డాక్టర్ పిళ్ళే నారికురుపు వ్యాధితో బాధపడుచు ఆ బాధను భరించలేక తాను చేసిన పాపమును 10 జన్మలలో అనుభవించినట్లు చెయ్యమని కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా బాబాను కోరినప్పుడు పిళ్ళేను బాబా వద్దకు తీసుకురాగా, ఇచ్చట నెమ్మదిగా పడుకుని విశ్రాంతి తీసుకోము. అసలైన విరుగుడేమనగా గత జన్మ పాపములు అనుభవించి విమోచనము పొందవలెను. మన కష్టసుఖములకు మన కర్మయే కారణము. వచ్చిన దానిని ఓర్చుకొనుము. అల్లాయే ఆర్చి తీర్చువాడు. వానిని ఎల్లప్పుడూ ధ్యానించుము. అతడే నీ క్షేమము చూచును. వారి పాదములకు నీ శరీరమును, మనస్సును, ధనమును, వాక్కును సమర్పించుము. అనగా సర్వస్య శరణాగతి వేడుము. అటుపై వారేమి చేసెదరో చూడుము అని బాబా పిళ్ళేకు బోధించారు. పిళ్ళే యొక్క కర్మను 10 జన్మలలో కాక 10 రోజులలో తొలగించగలనని బాబా చెప్పారు. దీని అర్థమును మనము గ్రహించి కర్మరాహిత్యమునకు అర్హత పొందవలెను. కర్మను అనుభవించవలసిందే, కానీ సద్గురువు ఆశ్రయము దానిని సుకరము చేయును. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.